మాధవరం నుంచి మీ జర్నీ ఇక్కడ లిరిక్ రైటర్ వరకు ఎలా సాగింది? నాకు 2021లో మేడం, నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను మేడం. ఓకే. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను జాబ్ చేశాను వేరే ఛానెల్‌లో. కంటెంట్ రైటర్‌గా పనిచేశాను మేడం. ఓకే. కంటెంట్ రైటర్‌గా కూడా చేశారు కంటెంట్ స్టార్టింగ్‌లో. రైటర్‌గా. మొదట్లో ఇక్కడ మీకొకటి చెప్పాలి మేడం చిన్నది. 'చంద్రబోస్' గారి ఎలా జరిగిందంటే నాకు పరిచయం సారు. హ్మ్. 21లో వచ్చిన తర్వాత సార్ దగ్గరికెళ్ళాను నేను ఫస్ట్. ఫస్ట్ ఎలా పరిచయం అయ్యారు? చంద్రబోస్ గారు ఎలా పరిచయం అయ్యారు మీకు? సార్ అంటే మేడం నీకు సాహిత్యం బాగా ఇష్టం అని చెప్పాను కదా మేడం. ఆ! అలా చూసుకుంటూ ప్రతి పాటని ఇప్పటివరకు నేను ప్రతి వాక్యాలని చెప్తా సార్ యొక్క వాక్యాలు. రాసిన ఓహ్! ప్రతి పాటను అంటే ఎవరు చెప్పకపోయినా, అర్థం చెప్పకపోయినా మీరే చెప్పేస్తారు. అంటే ఈ పలానా పాటలో ఈ వాక్యాలు రాసిండు. పలానా వాక్యాలు ఈ వావ్! వాక్యాలున్నాయి. అని వావ్! బాగా నాకు అనేది వంట పట్టేసినాయి మేడం. అంటే మీరు అడ్మైర్ చేస్తారు అతన్ని. అంటే అలా ఇష్టం మేడం. అవును. ఎందుకు అంటే సాహిత్యం గూడా అలా వ్యక్తిత్వం బాగున్నప్పుడే సాహిత్యం గూడా బయటకొస్తది మేడం. అలా నేను నమ్ముతా. అలా వాక్యాలు గూడా చంద్రబోస్ సార్ రాసిండు. అందుకోసం నాకు బహుశా నాకు ఇన్‌స్పిరేషన్ సారే నాకు. ఇన్‌స్పిరేషన్ అయిండు. ఓకే. అందువల్లనే. అవును. అలా నేను రాసిన తర్వాత మేడం ఆహ్, 2016 అనుకుంటా మేడం. 16లో సార్ దగ్గరికెళ్ళాను మేడం నేను. కలిశాను. ఓకే. ఇలా సార్ మీరు పాటలు బాగా ఇష్టం సార్ ఇది అని మాట్లాడేసరికి సార్ పాపం ఆ రోజు మాట్లాడాడు మేడం. మాట్లాడిన హ్మ్. తర్వాత అప్పటినుంచి సార్ తోటి నాకు జర్నీ అనేది కంటిన్యూ అయితుంది. తర్వాత నేను 2020 అనుకుంటా మేడం. 2020లో నేను ఒక పాట రాశాను. ఓకే. అమ్మ మీద పాట రాశాను మేడం. రాసిన తర్వాత ట్యూన్‌కి రాశాను మేడం. నాకు ట్యూన్‌కి రాయడం అంటే బాగా ఇష్టం పాటలు. ఆ! ట్యూన్‌కి కూడా రాస్తారా? ఐ ట్యూ మీన్ చాలా మంది లిరిక్స్ నుంచి ట్యూన్ చేస్తారు కదా! అవును మేడం. మీరు ట్యూన్‌కే రాస్తారా? అది అంటే చాలా కష్టం అని సినిమా చెప్తుంటారు. ప్రపంచంలో ఏందంటే మేడం, నాకిష్టం పాట రాయడం అని ఇష్టం ఉద్దేశ్యంతోటి నేను ట్యూన్‌ను ఎలా రాయాలి? ట్యూన్‌ని ఎలా ఆకలింపు జేసుకోవాలి? అనేది ఓకే. నేను కొంచెము పసిగట్టుకున్నా మేడం నేను. ఓహో! నేర్చుకున్నా. ఓకే. ఫస్ట్ పాటకే నేను ట్యూను 'జితేందర్ బుర్రా' అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ మేడం. అతను అది చాలా కష్టం అని చెప్తుంటారు కదా! ట్యూన్‌కి రాయడం. చాలా కష్టం మేడం. అంటే ఒక ఎందుకు బౌండరీస్ పెట్టేసినట్టుంటది. దానికి ఒక పరిమితులుంటాయి. అవును. దీనిలో ఇంతనే ఉండాలి. సపోజ్ తత్కారం ఉంటది మేడం. ఆ ఓకే. తత్కారం ఎంత ఇచ్చిర్రో తత్కారంలో మనం అనుకున్న పదం పడాలి. అప్పుడు ఓకే. రాయాలంటే ఏందంటే, పదాల మీద ఎక్కువగా ఆహ్, గ్రిప్ ఉండాలి. అవును. ఉండాలి. దానికి ఒక అర్థాలు తెలిసి ఉండాలి. తెలిసుండాలి. అలా ఎందుకంటే నాకున్న పరిజ్ఞానంకు నేను చేయగలను, సాధించగలను అనే ఉద్దేశ్యం నాకు ఉండే మేడం నేను. అంటే నేర్చుకున్నా గదా! అని జెప్పేసి ఫస్ట్ మొదటి పాట ట్యూన్‌కి రాశాను మేడం. వావ్! 'మరువక రమ్మని' పాట రాశాను. తర్వాత నేను చంద్రబోస్ సార్ దగ్గరికెళ్ళాను. అంటే ఫస్ట్‌దే మీరు ఛాలెంజింగ్‌గా తీసుకొని యెస్ మేడం. ట్యూన్‌కి రాసారు. యెస్ అండి. గ్రేట్. సార్ దగ్గర తీసుకొనెళ్ళిన. సార్ కూర్చుండు బయట కూర్చుంటూ ఇట్లా నేను ఇక్కడ ట్యూన్ పెట్టాను. ఇక్కడ ఆల్రెడీ నేను మొత్తం రాసేసాను మేడం. ఇక్కడ ఓకే. సార్‌కి లిరిక్స్ ఇచ్చాను. సార్ కొంచెం చూడండి సార్ ఇది. ఎక్కడన్నా కరెక్షన్‌లు ఉన్నాయేమో చూడండి అని అంటే, సార్ ఏం చేసిండు పెన్ పట్టుకొని అక్కడక్కడ 2, 3 ఆహా! కరెక్షన్‌లు చేసిండు. చేసిన తర్వాత నా పాట రిలీజ్ చేసిండు మేడం. వావ్! నేను అది లైఫ్‌లో మర్చిపోలేను. ఎందుకంటే అవును. నేను నిజమే. ఒక వ్యక్తిని ఎక్కడో నేను ఎక్కడైతే మీరు అడ్మైర్ చేసారో, ఎవరినైతే మీరు అడ్మైర్ చేసారో, ఇన్‌స్పైర్‌గా తీసుకున్నారో, అతని ద్వారానే మీ పాట రిలీజ్ అయిందంటే గ్రేట్ అని చెప్పాలి. అంతకన్నా ఆ! గొప్పదనం ఏముంటది నిజమే. జన్మ ధన్యమైంది మేడం ఆ రోజు నాకు. ఆ పాట గురించి కూడా చాలా మంచిగా ప్రస్తావించిండు సారు. ఓహ్! అంటే మొదటి వావ్! పాటను ఆయన చేతుల ద్వారా కరెక్షన్ చేయించుకొని, తర్వాత రిలీజ్ జేసుకోవడం అనేది నాకు హ్మ్. లైఫ్‌లో ఒక మర్చిపోలేని అనుభూతి మేడం అది. గ్రేట్. తర్వాత ఆ సార్ నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయింది. అలా తర్వాత ఎంకరేజ్ చేయడం కూడా చాలా రేర్ ఉంటారు. యెస్ అండి. ఎవరైనా అంటే ఆల్రెడీ సార్ కూడా ఒక లిరిక్ రైటరే కాబట్టి, ఇంకో లిరిక్ రైటర్‌కి ఛాన్స్ ఇవ్వడం, ఒక టాలెంటెడ్ పర్సన్‌ని ముందుకు తేవాలన్న ఒక స్టెప్ కూడా చాలా రేర్‌గా ఉంటుంది యెస్ అండి. అందరికి. యెస్ అండి. అది మీలో ఒక టాలెంట్ చూసారు కాబట్టి మిమ్మల్ని ఇంత ఆదరిస్తున్నారు. నిజం. అట్లా సార్ తోటి అప్పటినుంచి నాకు అనుబంధం అనేది కొనసాగుతుంది మేడం. తర్వాత నేను పాట రిలీజ్ చేసుకున్నప్పుడు నేను టీచింగ్‌లో ఉండే మేడం అప్పుడు నేను. తర్వాత ఇంకొక పాట 'ఎన్నాళ్ళే ఎన్నాళ్ళే' అని చెప్పేసి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ దిలీప్ దేవగన్ గారితోటి చేసిన. ఓకే. తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను మేడం. హ్మ్. హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ సార్ దగ్గరికెళ్ళాను. ఓకే. చంద్రబోస్ సార్ దగ్గరికి. సార్ నాకిట్లా జాబ్ కావాలి సార్ అని చెప్పి. అంటే మీరప్పుడు జాబ్ చేస్తుండే. అంటే మానేసి నేను హైదరాబాద్ వచ్చాను కదా మేడం. ఓకే. టీచింగ్ మానేసుకొని హైదరాబాద్‌లో నాకు మ్యారేజ్ తర్వాత హైదరాబాద్ వచ్చాను నేను. ఓహ్! మ్యారేజ్ తర్వాత వచ్చేసారు ఫుల్ ఇంకా. ఫ్లెడ్జ్‌గా ఇక్కడనే మొత్తం వచ్చేసాను మేడం నేను. ఓకే. ఎప్ మరప్పుడు ఫ్యామిలీ అందరిని వదిలేసి ఇటొచ్చేసారు. అంటే ఏమి జాబ్ సోర్స్ లేకుండా ఎలా వచ్చేసారలా? అంటే మేడం నాకు ధైర్యం మేడం. ఒక నమ్మకం ఏంది అంటే నేను చదువుకున్నా. నాది ఎంఏ, బీఎడ్ ఉంది. ఒకవేళ నాకు వస్తే పాట రాసుకుంటా. హ్మ్. లేకపోతే నేను ఏదన్నా స్కూల్‌లో మళ్ళీ ఉపాధ్యాయునిగా చేరతా ఓకే. అనే ఉద్దేశంతోటి నేనొచ్చిన. తర్వాత మా వచ్చేసారు. భార్య గూడా ఆహ్, పీజీ చేసింది. ఓకే. ఆమె తర్వాత మేమొచ్చిన తర్వాత ఆమెను గూడా స్కూల్‌లో పని జేయడము. నేను తర్వాత రాగానే సార్ దగ్గరికెళ్ళాను మేడం. ఓకే. నాకు జాబ్ కావాలి సార్ అని జెప్పేసి. అంటే సార్ మళ్ళీ స్కూల్‌లో జాబ్ జూసారు నాకు. ఓహ్!
స్కూల్‌లో జాబ్ చూస్తే, "సార్ స్కూల్‌లో జాబ్ వద్దు సార్" అని చెప్పేసి ఓహ్! అన్నాను. తర్వాత ఓహ్! వేరే రైటర్‌గా వేరే వాళ్ళకి చెప్పాడు. ఆ తర్వాత ఇక మళ్ళీ ఇక నేనే మళ్ళీ తర్వాత ఆ సంవత్సరంలో కంటెంట్ రైటర్‌గా వేరే ఛానెల్‌లో పనిచేశాను మేడం. యాహ్! 21లో 22 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్‌గా నేను ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా మేడం. సినిమాలో వెతుక్కున్నాను. సినిమాల ఆహా! కోసం పని చేస్తున్నాను మేడం. ఓకే. ఇది నా సినిమా ప్రస్థానం మొదలుగా అక్కడి నుంచి మొదలైంది మేడం. ఓకే. అంటే మీకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయమని చెప్పారు అని చెప్పారు కదా! అంటే సార్ ఏం చేశారు, జాబ్ చూసిన తర్వాత మొదట టీచింగ్ జాబ్ చూస్తే నాకు వద్దు సార్ అని చెప్పేసి అంటే, తర్వాత సార్ గుర్తుపెట్టుకొని మళ్ళీ కాల్ చేసి, "నీకు వేరే దగ్గరికి పంపిస్తున్నా, ఒక డైరెక్టర్ దగ్గరికి పంపిస్తున్నా. ఓకే. వెళ్ళు" అని చెప్పేసి అన్నాడు. హ్మ్. అక్కడెళ్ళేసరికి ఆ డైరెక్టర్ గారు ఏమన్నారంటే, "మిమ్మల్ని అసిస్టెంట్‌గా చేస్తారా మరి" అని చెప్పేసి అన్నాడు. లిరిక్ రైటర్‌గా అంటే ఉండదు కదా మేడం! ఏదో అవకాశం అవును. అంటే ఒక సినిమాకి పని చేస్తారు. కానీ అది అవును. లైఫ్ కాదు కదా మేడం! ఇప్పుడు అవును. అంటే మొదట్లో ఉన్నాను కాబట్టి నీకొచ్చే స్థిరంగా ఇన్‌కమ్ ఉండాలి హ్మ్. సంవత్సరానికి, మన అవును. నెలకి. ఈ రకంగా ఉండాలి గాబట్టి మీరు పని జేయండి అని జెప్పేసన్నాడు. అంటే నాకేందంటే ఒక పిచ్చి నాకు పాటలు రాయడం అనేది పిచ్చి. నేను అవును. సినిమా సాహిత్యాన్ని రాయాలే, మనం సినిమా పాటలని రాయాలనే ఉద్దేశ్యంతోటే నేను కోరుకున్నా. అవును. అనేసరికి మళ్ళీ సార్‌కి చెప్పా, "నేను అసిస్టెంట్‌గా చేయలేను సార్ నాతోటి కాదు" అంటే, తర్వాత ఏం చేసిండు సార్ అంటే, "మీ దగ్గర ఉండిపోతా సార్" అని చెప్పిన. సూపర్. ఉండిపోతా అంటే, "సరే నీకు ఉన్నాను గదా! నేను మాట్లాడుతున్నా, చేస్తున్నా గదా! నీకేమున్నా డౌట్" అని జెప్పేసి నాకు చెప్పాడు. ఏమున్నా నాకు రెస్పాండ్ అవుతుంటాడు మేడం. ప్రతిది ఏ క్షణమైనా ఏమున్నా గాని, ఈరోజు ఇలా ఉన్నానంటే నాకు భరోసా చంద్రబోస్ గారు. నేను వావ్! గురూజీ అని పిలుస్తాను మా సార్‌ని. గ్రేట్. అంటే ఒక భక్తుడిలాగా. అదే ఇష్టం మేడం రాముడికి అంతే. ఆంజనేయ స్వామి ఎలాగో మీరు చంద్రబోస్ గారికి అలా అన్నమాట.